పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఇప్పుడు అసలు సిసలైన పవర్ ప్లే మొదలైందా? ఇరాన్ను దెబ్బ కొట్టాలని అమెరికా వేస్తున్న వ్యూహాలు పరోక్షంగా చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నాయా? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్న ఇది. ఒకవైపు ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకుంటూ హార్మోజ్ జలసంధిని అమెరికా దిగ్బంధిస్తోంది. దీనిపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నిప్పులు చెరుగుతున్నారు. అమెరికా తీరు అటవిక పాలనను తలపిస్తుందని మండిపడుతున్నాడు. అయితే ఈ ఉద్రిక్తతల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచం యుద్ధ భయంతో వణుకుతుంటే తాను మాత్రం జిన్పింగ్తో లేఖలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు ఇరాన్కు చైనా రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తుందా? చైనా గూఢాచార ఉపగ్రహాలే అమెరికా స్థావరాలపై దాడులకు సహకరించాయా? అమెరికా హార్మోజ్ దిగ్బంధం వెనుక చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే భారీ స్కెచ్ ఉందా? ఇరాన్ పోరు చివరకు అమెరికా చైనా మధ్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? వాచ్ ది స్టోరీ. ఇరాన్ యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ ఇస్తోందా? చైనా లక్ష్యంగానే హార్మోజ్ను ట్రంప్ బ్లాక్ చేశాడా? వెస్టాసియా సంక్షోభం వరల్డ్ వార్గా మారుతోందా? ఇరాన్ యుద్ధంలోకి చైనా మరింత డీప్గా వెళ్తోందా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. హార్మోజ్ జలసంధిని అమెరికా దిగ్బంధనంతో పట్టు బిగిస్తోంది. మరోవైపు బీజింగ్ మాటల యుద్ధానికి దిగుతోంది. హార్మోజ్ జలసంధిని దిగ్బంధించడం ఆటవిక విధానానికి నిదర్శనమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విమర్శించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు భిన్నమైన కథ చెబుతున్నాడు. ఈ ప్రపంచ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తాను స్వయంగా జిన్పింగ్ తో లేఖలతో సంప్రదింపు జరుపుతున్నట్టు ట్రంప్ వివరిస్తున్నాడు. ఇరాన్ కు ఆయుధాలను సరఫరా చేయొద్దని లేఖలో అమెరికా అధ్యక్షుడు కోరాడు. ఎందుకంటే సైనిక పరంగా చైనా రంగంలోకి దిగితే యుద్ధం దశాదిశ మారిపోతుందని ఇప్పటికే పలు నివేదికలు వెలువడ్డాయి. ఇరాన్ కు చైనా ఆయుధాలు ఇస్తున్నట్లు తనకు సమాచారం ఉందని ట్రంప్ వాదిస్తున్నాడు. అందుకే చైనా అధ్యక్షుడికి లేఖ రాసినట్లు తెలిపాడు. ఇరాన్ కు ఆయుధాలు ఇవ్వొద్దని లేఖలో కోరినట్లు ట్రంప్ వివరించాడు. దీనికి కూడా ట్రంపే సమాధానమిచ్చాడు. ఇరాన్ కు తాము ఆయుధాలు ఇవ్వటం లేదని తెలిపినట్లు ట్రంప్ వెల్లడించాడు. అయితే ట్రంప్ మాటలు నమ్మదగినవేనా? కేవలం ట్రంప్ ముందే చైనా విషయంలో ఓ రాయి విసురుతున్నాడా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ కు ఆయుధాలు ఇస్తున్నట్లు చైనా ధృవీకరించలేదు. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై కూడా బీజింగ్ ఇంకా స్పందించలేదు. హార్మోజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంపై చైనా తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా విధిస్తున్న దిగ్బంధాన్ని డ్రాగన్ కంట్రీ తీవ్రంగా విమర్శించింది. ఇది అత్యంత ప్రమాదకరమై బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించింది. అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ ఫిషింగ్ రంగాన్ని ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించింది. అంతేకాకుండా ఇప్పటికే సున్నితంగా మారిన ఈ యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతుందని కమ్యూనిస్టు కంట్రీ హెచ్చరించింది. నిజానికి హార్మోజ్ జలసంధి బీజింగ్ కు చాలా కీలకం. చైనా దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో సుమారు 40% హార్మోజ్ మార్గం నుంచి వెళ్తుంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఒక చైనాకే 90% చేరుతోంది. మరో కీలకమైన విషయం ఏమిటంటే ఇరాన్ ప్రభుత్వ బడ్జెట్ లో 45% నిధులు చైనాకు చమురు విక్రయించడంతోనే సమకూరుతున్నాయి. పైగా ఇరాన్ నుంచి కొనే ప్రతి బ్యారెల్ ముడి చమురుపై చైనాకు $8 నుంచి $10 మేర తెహ్రాన్ డిస్కౌంట్ ఇస్తోంది. అందుకే హార్మోజ్లో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా అది కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఎంత మాత్రం కాదు. అది నేరుగా చైనా ఇంధన భద్రతకు ముప్పుగా మారుతోంది. అందుకే హార్మోజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడం అంటే కేవలం ఇరాన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు కాదు. అది చైనాపై ఒత్తిడి పెంచే ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. డ్రాగన్ కంట్రీని అమెరికా ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోంది? విశ్లేషకుల అంచనాల్లో నిజమెంత? గత కొద్ది నెలలుగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే చైనాపై ఒత్తిడి పెంచడానికి కారణమని విశ్లేషకులు వివరిస్తున్నారు. గతంలో చైనాకు వెనిజులా చమురు అందకుండా ట్రంప్ యంత్రాంగం ప్రయత్నించింది. ఇరాన్ చమురును కూడా నిలిపివేయాలని చూస్తుందని విశ్లేషకులు క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు హార్మోజ్ను దిగ్బంధించడం, ఇరాన్ పై దాడులు చేయడం అంటే పరోక్షంగా చైనాను లక్ష్యంగా చేసుకోవడమే ట్రంప్ వ్యూహంగా చెబుతున్నారు. చమురు కోసం గల్ఫ్ దేశాలపైన చైనా ఎక్కువగా ఆధారపడుతుంది. చమురు సరఫరాలో అంతరాయం కలిగితే డ్రాగన్ కంట్రీ తీవ్రంగా దెబ్బతింటుంది. అందుకే తాజాగా హార్మోజ్ ను అమెరికా దిగ్బంధించిన చర్యను ప్రమాదకరంగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగానే అమెరికా తమ సైనిక మోహరింపులను భారీగా పెంచింది. ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలు సాగించకుండా దిగ్బంధిస్తోంది. అమెరికా చర్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింతగా పెంచడమే కాదు, ఇప్పటికే బలహీనంగా ఉన్న కాల్పుల విరమణను దెబ్బతీస్తుంది. అలాగే హార్మోజ్ జలసంధి గుండా సాగే రాకపోకల భద్రతను అమెరికా ప్రమాదంలోకి నెడుతుంది.
అమెరికాపై డ్రాగన్ కంట్రీ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అమెరికా చర్యను అత్యంత ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనగా చైనా మండిపడుతోంది. మరోవైపు చైనా తనకు తాను శాంతిదూతగా ప్రపంచానికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. శాంతి చర్చల విషయంలో చైనా ప్రమేయం ఉందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించాడు. ఇరాన్ను చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడంలో డ్రాగన్ కంట్రీ సహాయపడనుందని ట్రంప్ చెప్పాడు. అదే సమయంలో బీజింగ్ లో ప్రపంచ దేశాల నేతలతో చైనా ఓ కీలక సమావేశాన్ని నిర్వహించింది. చర్చలతోనే సమస్యల పరిష్కారం సాధ్యమని కమ్యూనిస్టు పెద్దన్న దేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్, వియత్నాం నేత టో లామ్ హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన ఆయా దేశాల ప్రతినిధులను చూస్తే అమెరికాను ధిక్కరించేవారు కావటం యాదృచ్ఛికం. ఈ సమావేశంతో అమెరికా విదేశాంగ విధానానికి పూర్తిగా భిన్నమైన దౌత్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చైనా ప్రపంచానికి చాటి చెబుతోంది. అయితే చైనా ఇదంతా నిస్వార్థంగా చేస్తుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇరాన్ కు డ్రాగన్ కంట్రీ సీక్రెట్ గా మద్దతిస్తుందన్న విషయం బహిరంగ రహస్యం. దీనికి సంబంధించి ఇప్పటికే పలు నివేదికలు కూడా వెలువడ్డాయి. 2024 చివర్లో చైనా తయారు చేసిన గూఢాచార ఉపగ్రహాన్ని ఇరాన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. ఈ దాడులకు చైనా గూఢాచార ఉపగ్రహం ఎంతగానో సహకరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల కొన్ని నెలలుగా పశ్చిమాసియా ప్రాంతాల్లో చైనా నౌకాదళ కార్యకలాపాలు కూడా మరింతగా విస్తరించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బాబ్ అల్ మండేబు జలసంధికి సమీపంలోని జిబౌటీలో డ్రాగన్ కు సొంత సైనిక బేస్ ఉంది. అక్కడి నుంచి పనిచేస్తున్న చైనా నౌకలు ప్రస్తుతం గల్ఫ్ కు మరింత దగ్గరగా కదిలినట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరిలో చైనా తన శక్తిమంతమైన విధ్వంసక నౌక ఒమెన్ గల్ఫ్ సమీపంలో మోహరించినట్లు నివేదికలు వచ్చాయి. ఈ నివేదికలను బీజింగ్ లో మాత్రం ఖండించింది. ఆ నివేదికలు కేవలం కల్పితాలని కొట్టిపడేసింది. పశ్చిమాసియా పరిణామాలు ఎటువైపు తీసుకెళ్తున్నాయి? హర్మోజు జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో ఈ యుద్ధం తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. చైనాకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ కంట్రీ మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు జింపింగ్ తో చర్చల టేబుల్ వద్ద కూర్చోటానికి ముందే ట్రంప్ ఈ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడా, లేక బీజింగ్ తన అవకాశాలన్నింటినీ సిద్ధంగా ఉంచుకుంటోందా? డ్రాగన్ ఒక దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగుతోందా? ఈ ప్రశ్నల్లో ఏది నిజమో ప్రస్తుతానికి మాత్రం తెలియదు. ఈ స్టోరీ ఇప్పుడే ముగింపునకు చేరుకోదు. కాబట్టి అమెరికా ఇరాన్ మధ్య మొదలైన ఈ సంఘర్షణ చివరికి అమెరికా చైనా మధ్య మరో ఆధిపత్య పోరుగా మారే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇవ్వకపోతే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ చైనా ఎంటర్ అయితే మాత్రం పశ్చిమాసియా సంఘర్షణ మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది అమెరికా తీసుకునే నిర్ణయాలు, చేపడుతున్న చర్యలపైనే ఆధారపడి ఉంటుంది.